నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. కరెంట్ డేస్ లో చూస్తే కిడ్నీ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో డాక్టర్స్ ని అప్రోచ్ అవుతున్న కొద్దీ కూడా ఆ కేసెస్ అన్ని కూడా బయటపడుతున్నాయి. చాలా చిన్న సమస్యగా చూస్తారు కానీ అస్సలు కాదు, ఉండే కొద్దీ కూడా చాలా తీవ్రంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు కిడ్నీ సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకు వస్తాయి, ఎలా గుర్తించాలి, తర్వాత చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, యాజ్ ఐ సెడ్ ఇన్ ఇంట్రో, చాలా కేసెస్, చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. లైక్ వేస్ట్ పెయిన్ అనుకొని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కొన్ని డేస్ తర్వాత తెలుస్తుంది అది కిడ్నీ సమస్య అని. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయితో విల్ స్టార్ట్. ఓకే, జనరల్గా కిడ్నీస్ అనేవి ఎక్స్క్రీటరీ ఆర్గన్ మన బాడీలో అని మనం చెప్పుకోవచ్చు. సో అదేం చేస్తుంది అంటే మన బాడీలో ఏదైతే వేస్టేజ్ ఉందో కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్ రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఫుడ్ క్వాంటిటీ అనేది నార్మల్ కన్నా ఎక్కువగా ఎప్పుడైతే తీసుకుంటామో అది ఫిల్ట్రేషన్ అవ్వదు ప్రాపర్గా. లిమిట్ కన్నా ఎక్సెస్గా ఎప్పుడైతే తీసుకుంటామో అది ఫిల్టర్ అవ్వకుండా సర్టన్ హెల్త్ అబ్నార్మాలిటీస్ రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం కాల్షియం కానీ, ఆక్సలేట్ కానీ, ఫాస్ఫేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఈ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో అది మన బాడీలో అక్యుములేట్ అయిపోతుంది, యూరిన్ రూపంలో బయటికి పాస్ అవుట్ అవ్వదు. సో అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ అనేవి క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఈ క్రిస్టల్స్ అనేవి మన కిడ్నీస్కి అటాచ్ అయిపోయి అదొక హార్డ్ మాస్ లైక్ స్టోన్ లాగా ఫామ్ అయిపోతుంది. దీన్ని మనం కిడ్నీ స్టోన్స్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తామంటే మోస్ట్లీ ఫ్యామిలీ హిస్టరీలో, జెనెటికల్గా. ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఫ్యామిలీ హిస్టరీలో పాస్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సర్టెన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దీనికి. ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారో, మెయిన్లీ రెడ్ మీట్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, అండ్ యూరిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో, ఎక్కువగా యూరిక్ యాసిడ్ అయినప్పుడు ఇలాంటి స్టోన్స్ ఫార్మేషన్ అనేది చాలా కామన్గా చూస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకుంటారో, అట్లీస్ట్ మినిమం 2 to 3 liters ఇన్ అ డే ఈజ్ నార్మల్ కన్సిడర్ చేస్తాం. దానికంటే తక్కువగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా ఇలాంటి ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే డ్యూ టు డీహైడ్రేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లోనే ఇవి బయటపడుతూ ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల బయటపడుతూ ఉంటాయి సమ్మర్లో. అండ్ కొంతమందిలో ఎవరైతే కాల్షియం ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటారో, ఇప్పుడు కొంతమంది కాళ్ళ నొప్పులు అని చెప్పి ఫీమేల్స్ మోస్ట్లీ ఆఫ్టర్ మెనోపాజ్ ఏం చేస్తున్నారంటే వితౌట్ ఎనీ డాక్టర్స్ కన్సర్న్ వాళ్ళు కాల్షియం ఇంటేక్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. మీరు ఏది తీసుకున్నా, కాల్షియం తీసుకున్నా కానీ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే, కొంచెం డ్యూరేషన్ వరకే తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ఎక్సీడ్ ఎప్పుడైతే అవుతుందో ఇలాంటి సర్టెన్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఆ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ, ఆక్సలేట్ స్టోన్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో అది మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకున్నాం మనం. ఎవరైతే పాలకూర, టొమాటోస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు, టొమాటోస్ ఆ హెల్తీ, బట్ ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మన కిడ్నీ ఫార్మేషన్ టెండెన్సీ అనేది పెరిగిపోతుంది. సో పాస్ట్ హిస్టరీలో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయన్నప్పుడు సర్టెన్ అబ్నార్మాలిటీస్ నుంచి దూరంగా సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే అది క్లియర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అసలు ఫస్ట్ లైక్ పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనేది, అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, జనరల్లీ ఒక డిసీజ్ వచ్చిందంటే మనకి ఇనీషియల్గా అర్థం అవ్వదు ఆ డిసీజ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ అనేది కిడ్నీలో ఉంది అన్నప్పుడు ఎలాంటి అసిమ్టమాటిక్ ఉంటాయి, సిమ్టమ్స్ అనేవి కనిపించవు. బట్ వన్స్ ఆ స్టోన్ పెరుగుతుంది సైజ్లో, కిడ్నీ నుంచి మూవ్ అవుతుంది అన్నప్పుడు సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో కిడ్నీలో కూడా మనకి పోల్స్ ఉంటాయి అనమాట, అప్పర్ పోల్, మిడ్ పోల్ అండ్ లోవర్ పోల్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎక్కడైతే స్టోన్ ఉంటుందో డిపెండింగ్ ఆన్ దాట్ మనకి సిమ్టమాటిక్గా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు పెయిన్ ఉండదు, కొంచెం సైజ్ పెరిగే కొద్దీ ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్, అండ్ మన బ్యాక్ సైడ్ లంబార్ రీజియన్లో 2 sides కిడ్నీస్ ఉంటాయి కాబట్టి అక్కడ పెయిన్ రావడం జరుగుతుంది. వన్స్ అది పాస్ అయ్యి యూరేటర్లోకి ఎంటర్ అయింది అన్నప్పుడు సివియర్ పెయిన్ రావడం, యూరిన్లో మంట రావడం, యూరిన్ ఆగుకుంటూ రావడం, డ్రాప్ బై డ్రాప్ రావడం, అండ్ అవుట్పుట్ కూడా అట్లీస్ట్ 2 liters ఉండకపోవడం, అండ్ యూరిన్లో ఎక్సెసివ్ మంట వస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎందుకంటే ఏదైనా సర్టన్ పస్సల్స్ ఎక్కువైనా సరే ఇలాంటి ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి వామిటింగ్, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ దీంట్లో టైప్ ఆఫ్ స్టోన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ స్టోన్స్లో చూసుకుంటే ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి, ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి. ఇవి జెనెటికల్గా పాస్ అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే జెనెటికల్గా ఎవరికైతే స్టోన్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లలకి కానీ ఫర్దర్ జనరేషన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాల్షియం ఇంటేక్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు కాల్షియం ఆక్సైడ్ స్టోన్స్ కానీ, ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పాలకూర కానీ, తోటకూర కానీ టొమాటోస్ కానీ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఈ ఆక్సలేట్ స్టోన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం.
బట్ ఇది అదర్ టైప్ ఆఫ్ స్టోన్ ఏంటంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు రెడ్ మీట్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, యానిమల్ రిచ్ ప్రోటీన్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువగా తీసుకుంటారో, మోస్ట్లీ మనం మేల్స్లో చూస్తుంటాం ఈ స్టోన్స్. ఎక్సెసివ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల కూడా ఇలాంటి స్టోన్ ఫార్మేషన్, ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటున్నారు అన్నప్పుడు డీహైడ్రేషన్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ది కాజ్ అయిపోతుంది. ది అదర్ ఏంటంటే స్ట్రువేట్ టైప్ ఆఫ్ స్టోన్స్. ఇవి ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే స్టోన్స్ స్ట్రువేట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అనమాట. ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఫీమేల్స్లోనే ఎందుకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వల్ల, అంటే వాళ్ళకున్న షార్ట్ యూరేథర్ వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఈ స్టోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ది అదర్ టైప్ ఆఫ్ సిస్టిన్ టైప్ ఆఫ్ స్టోన్స్ అని ఉంటుందన్నమాట. ఇది సర్టన్ జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చే స్టోన్స్ అనమాట. సిస్టిన్ అనేది యూరిన్లో లీక్ అయిపోతుంది. దీనివల్ల వచ్చే స్టోన్స్ మనం సిస్టిన్ టైప్ ఆఫ్ స్టోన్స్ అంటాం. బట్ ఇది చాలా రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ అయినా సిమ్టమాటిక్లు ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు యూరిన్లో పాస్ అవుట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఎవరైతే వాటర్ ఇంటెక్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 mm ఉంది అన్నప్పుడు మనకు తెలియకుండానే వాటర్లో పాస్ అయిపోతూ ఉంటుంది. బట్ వన్స్ 5 to 6 mm వచ్చింది, ఆ స్టోన్ సైజ్ పెరిగింది, లేకపోతే బయలేటరల్ అయింది అన్నప్పుడు పెయిన్ రావడం జరుగుతుంది. కాబట్టి వాటర్ తీసుకున్నా కానీ మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఉండదన్నమాట. సో ఈ టైంలో మీరు మెడికేషన్ అనేది ఎక్కువగా, మెడికేషన్ కూడా ఆప్ట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటేనే మీకు సర్టన్ రిలీఫ్ అనేది వస్తుంది. అంటే డాక్టర్ ఏర్పడటమే ఇంత అని చెప్పి ఏర్పడుతుందా, లేదంటే లైక్ సైజ్ పెరుగుతూ పోతుందా? ఫస్ట్ ఒక పెద్ద సైజ్ అనేది ఏర్పడుతుందంటారా? ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ అసిమ్టమాటిక్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే స్కాన్ కోసం వెళ్ళాం, యూఎస్జీ స్కాన్ కోసం వెళ్ళాం, స్టమక్లో పెయిన్ వస్తుంది, వేరే డిజార్డర్ కోసం మనం వెళ్ళినప్పుడు ఒక 2 to 3 mm బయటపడింది మనకి. సో జనరల్గా 2 to 3 mm వాళ్ళకి ఏంటంటే నొప్పి ఉండదు, యూరిన్లోనే పాస్ అయిపోతుంది. ఇనీషియల్గా 2 to 3 mm ఉన్నది మనం స్కాన్ తీసుకోకుండా, అది ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం రాదు. వితౌట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇది పాస్ ఆన్ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే కొంచెం క్రానిక్గా టర్న్ అయినప్పుడు సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. అది సైజ్ పెరుగుతుంది మనం ఇన్ కేస్ వాటర్ ఇంటెక్తో ఫ్లష్ అవుట్ చేయలేదు అన్నప్పుడు. సో ఉంది మన ఆర్గన్లో ఒక ఫారెన్ పార్టికల్ ఉంది అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ నార్మల్. సో సర్టన్ అబ్నార్మాలిటీస్ ఖచ్చితంగా వస్తాయి. అది సర్టన్ టైం పీరియడ్లో పెరుగుతుంది అన్నప్పుడు అక్కడ వాపు రావడం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. 2 mm నుంచి 20 mm వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే 20 mm 30 mm పేషెంట్స్ వస్తారో వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే ఆర్గన్లో పార్టికల్ ఉంది అంటే ఆ పెయిన్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే మనం సర్జరీస్కి అలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఓకే, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ విష్ణు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి విష్ణు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య గురించి చెప్పండి. మేడం, నేను ఎల్బీ నగర్ నుండి మాట్లాడుతున్నా అండి. ఓకే, చెప్పండి సార్. నాకు కిడ్నీలో స్టోన్ 18 mm ఉన్నదని చెప్పారండి. ఓకే, అది తగ్గట్లేదు, అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. ఓకే, మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారా అండి? ఏం తీసుకోవట్లేదండి. ఓకే, ఇప్పుడు ఎట్లా దాన్ని ఆపరేషన్ అంటారా, మెడిసిన్ తోటి ఏమైనా తగ్గుదా? ఓకే, ఎన్ని రోజులు అవుతుందండి డయాగ్నోస్ అయ్యి? ఇది నాకు 4-5 years నుండి ఉంది. ఒక 6-7 years క్రితం ఒకసారి తీపిచ్చాను, అప్పుడు 5 mm స్టోన్ ఉంటే మళ్ళీ ఫామ్ అయిందండి. ఓకే, మీరు రీసెంట్గా 1.8 mm ఏదైతే ఉందో అది ఎప్పుడు తీసుకున్నారండి స్కాన్? 2 years అయిందండి. అది 2 years అయింది. సో ఈ 2 yearsలో మీకు పెయిన్ రాలేదు కాబట్టి మీకు కంప్లీట్గా స్టోన్ పోయిందని అర్థం ఏం కాదు. ఎందుకంటే వన్ స్టోన్ వచ్చింది, కంప్లీట్ రిలీఫ్ అవ్వలేదు అంటే విత్ నెక్స్ట్ స్కాన్లో మీకు నార్మల్ అవ్వలేదు అన్నప్పుడు 2 years అవుతుంది అని చెప్తున్నారు మీరు. సో రీసెంట్ స్కాన్ ఒకటి తీపించుకోండి, ఆ సైజ్ పెరిగిందా తగ్గిందా, లేకపోతే ఆ 1.8 స్టోన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు పెద్ద స్టోన్స్ ఏంటంటే బ్రేక్ అయ్యి మల్టిపుల్ స్టోన్స్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు స్కాన్ చేయించుకున్నా దాంట్లో హైయెస్ట్ స్టోన్ సైజ్ ఇస్తారు, బట్ ఆ స్మాల్ స్టోన్ సైజ్ అనేది కొంతమంది మెన్షన్ చేయరన్నమాట. సో రీసెంట్ స్కాన్ ఒకటి తీసుకొని నియర్ బై హోమియోకేర్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మెడిసిన్స్తో అవుతుంది, బట్ కొంచెం క్రానిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డ్యూరేషన్ వరకు మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తూ ఉండండి. బార్లే వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి కొంచెం కట్ డౌన్ చేయండి. అండ్ నాన్ వెజ్ ఇంటేక్ కూడా తగ్గిస్తూ ఉండండి. రెడ్ మీట్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గిస్తూ ఉండండి. టొమాటోస్ అండ్ పాలకూర ఇలాంటివి తగ్గించండి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ నియర్ బై హోమియోకేర్ క్లినిక్ కన్సల్ట్ అవ్వండి, మీకు రిజల్ట్ అయితే ఉంటుందండి.
ఓకే. సో డాక్టర్ అంటే నడుము నొప్పి లేదంటే ఆ లోవర్ బ్యాక్ ఏక్ లేదంటే కిడ్నీలోనే ప్రాబ్లం ఉందన్నట్టు ఆ డౌట్స్తో మీ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఫస్ట్ పేషెంట్కి మీరు లైక్ సజెస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, లైక్ స్కాన్ ఇవి ఎలా ఉంటాయి, ఏమేమి స్కాన్స్ ఉంటాయి? జనరల్గా లోవర్ బ్యాక్ పెయిన్తో వస్తే సర్టెన్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా ఉంటుందన్నమాట. సో ఎక్సెసివ్ డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్, లంబార్ పెయిన్ ఈజ్ వెరీ కామన్. సో అది మజిల్ ఏక్ వల్ల రావచ్చు, లేకపోతే మన డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా లోవర్ బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలైటిస్ వల్ల కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే లోవర్ బ్యాక్ నుంచి ఆ పెయిన్ రేడియేట్ అవుతుందో మనకు థైస్ వర్క్ కానీ, పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, యూరిన్లో మంట రావడం కానీ ఇలాంటి సిమ్టమాటిక్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం యూఎస్జీ ఆఫ్ అబ్డామిన్, హోల్ అబ్డామిన్ చేయించుకోమని చెప్తాం. యూఎస్జీ ఆఫ్ అబ్డామిన్లో ఏంటంటే మీ కిడ్నీ ఏ పోల్లో స్టోన్ ఉంది అండ్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి అండ్ ఎంత సైజ్లో స్టోన్ ఉంది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి నేను చెప్పినట్టు కిడ్నీ నుంచి యురేటర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు ఏంటంటే మీకు స్కాన్లో క్లియర్గా అర్థం అవ్వదు కాబట్టి సిటీ అబ్డామిన్ చేసుకున్నప్పుడు యురేటర్లో పాస్ అయిందా లేదా అనేది అర్థమైపోతుంది. అండ్ ఫ్రీక్వెంట్ యూటీఐస్ వస్తూ ఉంటాయని చెప్పాం కాబట్టి యూరిన్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ కామన్, అది చేయించుకోవాలి ఖచ్చితంగా. ఎగ్జామినేషన్ చేయించుకున్న దాంట్లో పస్ సెల్స్ ఉన్నాయా, లేకపోతే ప్రోటీనూరియా ఉందా, లేకపోతే ఇంపార్టెంట్ బాడీలో ఉన్న మనకు ఇంపార్టెన్స్ పార్టికల్స్ ఏమైనా పాస్ అవుట్ అవుతున్నాయా యూరిన్లో అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ లంబార్ పెయిన్ నేను చెప్పినట్టు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు స్కాన్ చేయించుకుంటే నార్మలైజ్ అయిపోతుంది. ఎక్స్రే తీసుకున్నా మీకు లంబార్ పెయిన్ ఉందా, లేకపోతే సయాటికాలో కూడా ఇట్స్ వెరీ కామన్. సయాటికా ఏంటంటే మీకు లోవర్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఫీట్ వరకు ఆ సయాటికా నర్వ్ అనేది పాస్ అవుతుంది, బైలేటరల్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది అనమాట. సో ఇది టెస్ట్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు సయాటికా ఉందా లేదా అని డయాగ్నోస్ చేయడానికి. ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మీరు పడుకొని కాలు అనేది 90 degreesకి ఎక్స్టెండ్ చేయండి. ఎప్పుడైతే 90 degreesకి ఎక్స్టెండ్ చేస్తున్నారో మీకు హిప్ జాయింట్లో పెయిన్ వస్తే సయాటికా టెస్ట్కి పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది 2 sides చేసుకుంటే మీకు సయాటికా లెఫ్ట్ ఉందా, రైట్ ఉందా, బైలేటరల్ ఉందా అనేది క్లియరెన్స్ అనేది వస్తుందన్నమాట. అండ్ వీటితో పాటు విటమిన్ డి, B12 కూడా సజెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఇలాంటి బోన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఆర్థరైటిస్ కండిషన్స్ ఉన్నాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కొంచెం ఎండలోకి వెళ్ళడం కానీ, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోకపోవడం కానీ, లేచి ఎవ్రీ 1 or 2 hours లేచి వాక్ చేయడం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కాన్స్టెంట్ సిట్టింగ్, కాన్స్టెంట్ స్టాండింగ్ వల్ల సర్టెన్ అబ్నార్మాలిటీస్ చాలా కామన్గా ఉన్నాయి. సో హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ డాక్టర్, కిడ్నీలో స్టోన్స్లో టైప్స్ ఉంటాయని చెప్పారు, సైజెస్ ఉంటాయని చెప్పారు. సో డిపెండ్స్ ఆన్ టైప్ అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్ ట్రీట్మెంట్ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఓకే, జనరల్గా ఏ టైప్ ఆఫ్ స్టోన్ అయినా సిమ్టమాటిక్ సేమే ఉంటుంది. బట్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్లో ఏంటంటే మనకి ఆ స్టోన్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్లో మనకి కొన్ని స్ట్రక్చర్స్ లైక్ పుల్లల్లాగా అది కొంచెం ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి అది సైజు పెరిగే కొద్దీ మన కిడ్నీలో ఇరిటేషన్ అవుతుంది. సో ఆ ఇరిటేషన్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతూ ఉంటుంది, కిడ్నీలో వాపు రావడం అంటాం. సో కిడ్నీలో వాపు రావడం జరుగుతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ని మనది లిథియాసిస్ అని కూడా అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే అది బ్లాడర్లోకి పాస్ అవుట్ అవుతుందో సిస్టోలిథియాసిస్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో స్టోన్ సైజ్ మీద మన ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇనీషియల్గా ఒక 2 mm 3 mm పేషెంట్స్ వచ్చారనుకోండి, వితౌట్ సిమ్టమాటిక్ రిలీఫ్, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఈజీగానే పాస్ అవుట్ అవుతుంది. కొంతమందికి 1 day 2 daysలో పాస్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారనమాట. సో స్టార్టింగ్లో వస్తేనే మీకు పాజిటివ్ సైన్స్ ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. ఎవరికైతే సైజ్ పెరిగే కొద్దీ ఏంటంటే సిమ్టమాటిక్లీ పెద్దగా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే పెయిన్తో వస్తారు, ఇప్పుడు సివియర్ లోవర్ బ్యాక్ పెయిన్తో వస్తారు, వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. అలాంటివి పెయిన్ సబ్సైడ్ అవ్వడానికి అక్యూట్ పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. వాటితో పాటు ఈ స్టోన్ అనేది మెల్ట్ అయిపోయి మీకు యూరిన్లో పాస్ అవుట్ శాండ్ పార్టికల్స్ లాగా పాస్ అవుట్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే అది అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడు 1 side 2 sides అంటే ఓకే, మల్టిపుల్ స్టోన్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతూ ఉంటాయి, సైజ్ పెరుగుతూ ఉంటుందో పాస్ అవుట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తే అది బ్రేక్ అయిపోయి శాండ్ లాగా వస్తుంది. బట్ ఆ పెద్ద స్టోన్ ఎప్పుడైతే పాస్ ఎక్కడ అబ్స్ట్రక్షన్ అయిందో, స్టక్ అయిందో, దానివల్ల మనకు హైడ్రోనెఫ్రోసిస్ ఇలాంటి కాంప్లికేటరీ కండిషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్గానే 2 mm 3 mmలోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ అండ్ 6 mmలో ఉన్నప్పుడు సర్టన్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ వీటితో పాటు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం హోమియోపతిలో. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ సైకలాజికల్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటికల్గా పాస్ అయిందా, మీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా అనేది రూల్ అవుట్ చేసుకొని, అలాంటివి ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలంటే మీకు డైట్ అండ్ మేనేజ్మెంట్ చెప్పుకుంటూ అలాంగ్ విత్ దట్ టెండెన్సీ రిమూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడైతే హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తారో ఏ డిసీజ్ ఉన్నా అది బాడీ నుంచి ఆ టెండెన్సీ రిమూవ్ చేస్తుంది అండ్ ఫ్యూచర్లో రాకుండా అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మీకు. బట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి.
వి హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. మాట్లాడతాను మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు నడువులు నొప్పులు లేస్తున్నాయి మేడం, అది సమస్య. ఓకే. కూర్చొని లేచినప్పుడు లేస్తాయి, మామూలు నడుస్తుంటే ఏం కాదు. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి పెయిన్? ఇది ఒక 4-5 నెలలు అవుతుంది మేడం మొత్తం మీద. ఓకే. టెస్ట్లు ఏమైనా చేయించారండి? ఒకసారి హైదరాబాదు కిడ్నీ హాస్పిటల్ నుంచి మలకపేటలోనండి. ఓకే. దాని పక్కన వాళ్ళది ఏమిటి నడుము నొప్పి కోసం అట ప్రదీప్ రెడ్డి అని డాక్టర్ మంచోడే, జాగ్రత్తగా ఉండమన్నాడు, ఏం లేదన్నాడు. కానీ ఎందుకు నడుము నొప్పులు తగ్గుతలేవు మేడం. ఓకే. ఏమేమి టెస్ట్లు చేయించారండి? అబ్డోమిన్ స్కాన్ చేయించారా, పొట్ట స్కాన్ చేయించారా? ఏదో మొత్తం మీద స్కాన్ చేసిండ్రు, మంచిగా ఉందని అన్నారు. ఓకే. ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, పెయిన్ కిల్లర్స్ లాగా? ఏం లేదు, ఏం వాడతలేనండి, ఏది వాడతలేను ఇంత మటుకు. ఓకే, నో ప్రాబ్లం, చెప్తాను. ఏదైనా చూపించుకొని చేద్దామని అనుకుంటున్నా. ఓకే, నో ప్రాబ్లం అండి, చెప్తాను. ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ అంటున్నారు అండ్ సర్టన్ 4 to 5 months నుంచి ఉంది అంటున్నారు కాబట్టి స్కాన్ కూడా చేయించుకున్నాను అంటున్నారు. సో ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని మీకు నియర్ బై హోమియో క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి. స్కాన్లో స్టోన్ ఉందా లేకపోతే మీకు ఓన్లీ లోవర్ బ్యాక్ పెయిన్ అంటున్నారు, రేడియేట్ అవ్వట్లేదు, స్టోన్ ఉంది అని మీరు క్లియర్గా చెప్పట్లేదు కాబట్టి. ఓకే అండి, లంబార్ పెయిన్లో కూడా ఇలా అవుతుంది, లంబార్ స్పాండిలైటిస్లో కూడా. ఒకసారి మీ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి అండ్ యూరిన్లో మంట ఏమన్నా ఉంటే కొంచెం వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అండ్ ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం అవాయిడ్ చేయండి, కొంచెం మార్నింగ్ ఎండలోకి వెళ్తూ ఉండండి. అండ్ సడన్ బెండింగ్, సడన్ మూమెంట్స్ అనేవి ఇప్పుడు రైట్ నౌ చేయకండి. లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జ్ ఉన్న ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మీరు సడన్ బెండింగ్స్ అండ్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ నర్వ్, సయాటికా నర్వ్ అనేది కంప్రెస్ అయిపోయి పెయిన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయకండి, నార్మల్ జనరల్ వాకింగ్ చేస్తూ ఉండండి. అండ్ విటమిన్ డి, B12 కూడా ఒకసారి టెస్ట్ చేపిస్తూ ఉంటాం. మీరు వన్స్ విజిట్ అయితే ఎలాంటి టెస్ట్ ఫర్దర్గా మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వాలో లేదో అనేది మీకు క్లియర్గా చెప్తాం. మీ పెయిన్ రిలీఫ్ అయితే వస్తుంది, బట్ మళ్ళీ ఫ్యూచర్లో ఎంత డ్యూరేషన్ పడుతుంది మళ్ళీ రాకుండా ఉండడానికి అసలు ప్రాపర్ డయాగ్నోసిస్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. ఎస్ డాక్టర్, ఇందాక మీరు ఇట్లానే వదిలేస్తే లైక్ హైడ్రోనెఫ్రోసిస్ అనేవి కూడా వస్తాయి అన్నారు, అంటే లైక్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది అసలు కిడ్నీ పనితీరుపై ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఓకే, జనరల్గా ఇప్పుడు కిడ్నీ ఆర్గన్లో ఎఫెక్షన్ ఉంది అన్నప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కిడ్నీ ఫంక్షనింగ్ ఏంటంటే ఫిల్ట్రేషన్ చేసి యూరిన్ రూపంలో బయటికి రావాలి. సో కిడ్నీలో స్టోన్ ఉంది అన్నప్పుడు 1 stone ఉంటే ఓకే, నో ప్రాబ్లం, అది అబ్స్ట్రక్షన్ లేకపోతే నో ప్రాబ్లం. 2 to 3 mm ఉన్నా నో ప్రాబ్లం. దానికంటే ఎక్కువ అయింది, మల్టిపుల్ స్టోన్స్ 2 sides అయ్యాయి అన్నప్పుడు అబ్స్ట్రక్షన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అబ్స్ట్రక్షన్ అంటే ఎప్పుడైతే అది వచ్చి అక్కడ దాంట్లో ఆగిపోతుందో అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఏంటంటే పార్టికల్స్ కిందికి రాకుండా అక్కడే ఆగిపోయి హైడ్రోనెఫ్రోసిస్ అంటే కొంచెం వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దీనివల్ల సర్టన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, 4th grade వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమంది క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి దీనివల్ల. సో క్రియాటినిన్ అందరిలో ఉంటుంది బాడీలో, బట్ ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల క్రియాటినిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ కిడ్నీ వాపు రావడం, ఎక్సెసివ్ పెయిన్ రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే CKD అయిందో, ఎప్పుడైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుందో లేటర్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందికి కాళ్ళల్లో వాపు వస్తుంటాయి, కిడ్నీ ప్రాబ్లం ఉందేమో అని డౌట్ పడుతుంటాయి. సో హైపర్ టెన్షన్ వల్ల కాళ్ళల్లో వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం వల్ల కాళ్ళల్లో వాపు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి ఆయాసం ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు నార్మల్ కొంచెం దూరం నడిచినా కానీ ఆయాస పడుతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్లో ప్రాబ్లం ఉందని ఇది కూడా మనకి క్లియరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో వాటర్ ఇంటేక్ తగ్గింది అన్నప్పుడు యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది అన్నప్పుడు కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని మనం క్లియర్ అవుట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. కాల్షియం ఇంటేక్ ఇంక్రీజ్ అయినా ఇలాంటి స్టోన్స్ ఫార్మేషన్ వస్తూ ఉంటాయి, లేటర్ అబ్స్ట్రక్షన్కి లీడ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొద్దు, అసలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లైక్ ఫుడ్కి సంబంధించి కానీ, డైట్, ఎక్సర్సైజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, జనరల్గా మనం ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసామంటే ఏ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఫుడ్లో ఏంటంటే పాలకూర లాంటివి, ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి అన్న వాళ్ళు పాలకూర, టొమాటోస్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి.
టొమాటోస్ ఆర్ హెల్దీ, బట్ ఆ టొమాటోస్లో సీడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఆల్రెడీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇది కొన్ని డేస్ వరకు మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ ఎక్సెసివ్ షుగరీ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్, సాల్ట్ ఐటమ్స్ ఇలాంటివి కొంచెం లిమిట్ చేస్తూ ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్టోన్స్ సైజ్ పెద్దగా ఉందన్నప్పుడు ఇలాంటివి ఆపేసేయడం ఈజ్ ఐడియల్ అనమాట. అండ్ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ అ డే మెయింటైన్ చేయాలి. అలాంగ్ విత్ వాటర్ మీరు కోకోనట్ వాటర్ కానీ, బార్లే వాటర్ కానీ, కోకోనట్ వాటర్, బార్లే వాటర్ వల్ల ఏంటంటే మీ చిన్న స్టోన్స్ అనేవి ఈజీగా పాస్ అవుట్ అయిపోతాయి యూరిన్లో. సో వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. యూరిన్ అవుట్పుట్ మినిమం 2 liters పర్ డే ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ కాల్షియం ఇంటేక్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్ మెడిసిన్స్ కానీ వేరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవద్దు. కొంతమంది సెల్ఫ్ మెడికేట్ చేస్తూ ఉంటారు. సో అన్నెసెసరీ మెడిసిన్స్ తీసుకోవడం అవాయిడ్ చేస్తూ ఉండండి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంచెం దూరంగా ఉండండి. నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించాలి. రెడ్ మీట్ కానీ, యానిమల్ ప్రోటీన్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఎవ్రీడే ఎక్సర్సైజెస్ కానీ, జనరల్ వాకింగ్, యోగా ఇలాంటివి నార్మల్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. టెండెన్సీ రిమూవ్ చేయాలంటే మీ లైఫ్లో చేంజ్ రావాలి, లైఫ్ స్టైల్లో చేంజ్ రావాలి. దాని తర్వాతనే ఫ్యూచర్లో వస్తుందా లేదో అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ అమరావతి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అమరావతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏంటండి? తగ్గించానండి. మాట్లాడండి. అదే నాకు 26, 27 ఉంది మేడం. ఓకే. అది నొప్పి రావట్లేదు, అది ఎదిగిపోతుంది. ముందు ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే. ఒక రైట్ సైడ్. ఓకే. ఇప్పుడేమో లెఫ్ట్ సైడ్. అప్పుడు 80 ఉంది, అప్పుడు ఆపరేషన్ అయ్యింది. ఓకే. ఇప్పుడేమో రైట్, ఇప్పుడు లెఫ్ట్ వచ్చింది. ఇప్పుడు 26, 27 అన్నారు. 2 సంవత్సరాలు అయింది, సంవత్సరం అయిందో చేయించుకున్న స్కానింగ్. ఓకే. కానీ నొప్పి రావట్లేదు, అది అలాగే ఎదిగిపోతా ఉన్నది. ఏం చేయాలి అసలు, దానికి ఏమేమి సజెషన్ ఏంటా అని అడుగుతాను. ఓకే, నో ప్రాబ్లం అండి. 27 mm అంటున్నారు. 27 mm ఇస్ నథింగ్ బట్ 2.7 centimeters అని మనం చెప్పుకోవచ్చు. ఇది లార్జెస్ట్ స్టోన్ ఇది. మీరు 1 year బ్యాక్ చేసుకున్నా అని చెప్తున్నారు, బట్ ఇప్పుడు ఆ స్టోన్ సైజ్ ఎంత ఉందో మీకు క్లారిటీ లేదు. సో ఏంటంటే ఇలాంటి కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ ఎవ్రీ 4 months అట్లీస్ట్ మీకు క్లియరెన్స్ రాలేదు అన్నప్పుడు ఎవ్రీ 4 months స్టోన్ సైజ్ ఎంత ఉందో ఒక USG అబ్డామిన్ చేయించుకొని ఆ సైజ్ అనేది నోట్ చేసుకొని ప్రాపర్ మెడికేషన్ అనేది తీసుకోవాలి. ఇలా మీరు డిలే చేస్తుంటే ఏంటంటే కిడ్నీ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇందాక కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో సర్టన్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక స్కాన్ తీపించుకోండి, ఫ్రెష్గా ఒక స్కాన్ తీపించుకొని నియర్ బై హోమియోకేర్ క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి. స్టోన్ సైజ్ ఎంత ఉందో నోట్ చేసుకొని పాస్ట్లో ఎలాంటి సర్జరీస్ అయ్యాయి, లేకపోతే వేరే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంది అన్న మాత్రాన మీకు స్టోన్ తగ్గిపోయింది అని అర్థం కాదు. సో సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా వస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో అది పాస్ అయ్యేటప్పుడు మీకు పెయిన్ ఏదైనా వస్తుంది అన్నప్పుడు అక్యూట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో టెండెన్సీ మెడిసిన్స్ కూడా ఇస్తామని చెప్పాను కాబట్టి ఫ్యూచర్లో ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. సో 2.7 ఉంది అన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ 4 months మీరు స్కాన్ తీపించుకొని మెడికేషన్స్ వాడుతూ ఉండాలి. గ్రాడ్యువల్గా మీకు స్టోన్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ ఫార్మేషన్స్ ఫ్యూచర్లో కూడా అవ్వకుండా మెడికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్, మీరు ఎన్నో కేసెస్తో డీల్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, లైక్ ఏ ఏజ్ గ్రూప్లో మీరు ఎక్కువగా చూస్తూ ఉన్నారు ఈ కేసెస్? ఓకే, జనరల్గా కిడ్నీ స్టోన్స్ అనేవి ఏజ్తో సంబంధం ఉండదన్నమాట. సో చిన్నపిల్లలు 10 to 12 years నుంచి కూడా కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ వాళ్ళు వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకుంటారు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో చిన్నపిల్లల్లో చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు మనం వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసి కొంచెం టెండెన్సీ మెడిసిన్స్ లైక్ న్యాచురల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు పెద్దగా అయ్యాక రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎవరైతే స్మోకింగ్కి అలవాటు పడ్డారో, లేకపోతే నాన్ వెజ్ ఎవరైతే ఎక్సెసివ్గా మసాలా ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని ఎక్కువ అయిపోతాయి, బాడీలో ఎక్కువ అయిపోయి అలాంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇది లోవర్ బ్యాక్ పెయిన్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మోస్ట్లీ లంబార్ స్పాండిలైటిస్ని దీన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పెయిన్లో ఏంటంటే రేడియేషన్ ఉంటుంది, బ్యాక్ నుంచి ఫ్రంట్కి థైకి రేడియేషన్ ఉంటుంది అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఓల్డ్ ఏజ్లో యూరిన్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్.
మనకి యూరిన్లో డ్రాప్ బై డ్రాప్ రావడం, ఇది సర్టన్ సిస్టైటిస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యూరిన్ అనాలిసిస్ చేయించుకొని ఒక యూఎస్జీ అబ్డోమిన్ చేయించుకొని మీరు బ్యాక్ స్కాన్ చేయించుకుంటే ఏంటంటే ఎక్స్రే కానీ ఏమైనా చేయించుకుంటే మీకు స్పాండిలైటిస్ ఉందా, లేకపోతే క్లియర్ ఎంఆర్ఐ చేయించుకుంటే లంబార్ స్పాండిలైటిస్ ఉందా, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా అనేది ఒక మీ డయాగ్నోస్కి రావచ్చండి. Yes, thank you so much, Dr. Sameera garu. Thanks for all the awareness. Thanks for your